హాయ్ ఎవ్రీవన్, నా పేరు శివకుమార్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. అలాగే ఒక వినూత్నమైనటువంటి ఒక డివైస్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాము. సో ఇంటిమేషన్ కార్డ్, అసలు ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డ్ అంటే ఏంటి? జనరల్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక అవసరం బయటికి ప్రయాణాలు చేస్తూ ఉంటాం. పిల్లలైతే స్కూల్ కోసం, ఇంకొంచెం పెరిగితే కాలేజెస్, అలాగే ఉద్యోగరీత్యా వేరే జిల్లాలు, వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు కూడా ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే ఫ్యామిలీతో మనము రకరకాల టూర్స్కి వెళ్తుంటాము, యాత్రలకు వెళ్తూ ఉంటాము, ఎగ్జిబిషన్స్కి వెళ్తూ ఉంటాము. ఇలా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మనం అందరం కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాము. అయితే ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా బయట ప్రాంతాలకి, దూర ప్రాంతాలకి మనం వెళ్ళినప్పుడు అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే సో మన గురించిన సమాచారము మన ఫ్యామిలీకి తెలియజేయడానికి ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. మనం అందరం కూడా ఖచ్చితంగా మొబైల్ అనేది క్యారీ చేస్తాం. దాంతోపాటు వ్యాలెట్, పర్సుని మనం క్యారీ చేస్తాం. ఈ పర్సులో ఏముంటాయి? ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్, మన ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా మన ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి మనం ఎలాంటి టూల్స్ని కూడా మనం క్యారీ చేయం. సో దానికి ఉన్నటువంటి ఒకే ఒక్క సాధనము మన మొబైల్. కానీ అలాంటి సంఘటన ఏదైనా ఎదురైనప్పుడు మన మొబైల్ కింద పడిపోయి పగిలిపోవచ్చు, లేదా లాక్ చేసి ఉండొచ్చు. సో దాన్ని ఎదుటి వాళ్ళు ఓపెన్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు. సో అలాంటి సందర్భాల్లో ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. దీని మీద మీకు ఒక క్యూఆర్ అనేది ఉంటుంది. సో ఎవరైనా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, లేదంటే ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోయినా వాళ్ళ దగ్గర ఈ కార్డు ఉన్నట్లయితే దీన్ని స్కాన్ చేయడం ద్వారా వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ సంబంధికులకి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ అవుతుంది. అంతేకాదు ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది స్కాన్ చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క పేరు, ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. దాంతోపాటు 2 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉంటాయి. సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్యామిలీకి కాల్ కనెక్ట్ అయిపోతుంది. ఇంకా ఇందులో అంబులెన్స్ సింబల్ ఉంటుంది. అంబులెన్స్ మీద క్లిక్ చేయడం ద్వారా అంబులెన్స్కి కాల్ వెళ్తుంది అవసరాన్ని బట్టి. పోలీస్ సింబల్ ఉంటుంది. పోలీస్ సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల పోలీస్ స్టేషన్కి కాల్ వెళ్తుంది. అదేవిధంగా ఇందులో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయడానికి అంబులెన్స్ వచ్చేలోపు, సంబంధికులు వచ్చేలోపు ఏదైనా మనం శస్త్రచికిత్స అంటారు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, షార్ట్ ట్రీట్మెంట్, అలా మనము ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఇందులో కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. కొన్ని దానికి సంబంధించిన డాక్టర్ సలహాలతో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. సో సిపిఆర్ ఎలా చేయాలి అనే దాని మీద కూడా ఒక వీడియో ఉంటుంది. సో మనకిది ఒక సింగిల్ క్లిక్తో మల్టీ సొల్యూషన్ అనేది దీని ద్వారా ఉంటుంది. సో అయితే ఇది ఇంకా ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుంది? జనరల్గా ఇది మనుషులకే కాదు, థింగ్స్కి, అలాగే మనం ఇంట్లో పెంచుకునే పెట్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఈవెన్ మనం చాలా ప్రేమగా పెట్స్ని పెంచుకుంటాము. కొన్ని సందర్భాల్లో అవి ఎటైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా మిస్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్లో వాటి మెడలో కనుక దీన్ని ట్యాగ్ చేసి పెట్టినట్లయితే ఎవరైనా దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు దీన్ని స్కాన్ చేయడం ద్వారా మీకు మీ పెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా లగేజ్ క్యారీ చేస్తున్నప్పుడు బయట ప్రాంతాలకి, లేదా ఒక ల్యాప్టాప్ బ్యాగు, లేదా మీ మొబైల్ కానీ క్యారీ చేస్తున్నప్పుడు సో దానికి ఈ క్యూఆర్ని మీరు స్టిక్ చేయడం ద్వారా లేదా దాంట్లో ఉంచడం ద్వారా ఆ బ్యాగ్ ఎవరికైనా పొరపాటున దొరికినప్పుడు ఇది స్కాన్ చేసి మనకి ఇమ్మీడియట్గా మన వస్తువుని మనకి అందించేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఆలోచన ఎలా వచ్చింది? దీన్ని ఎవరు ఇన్నోవేట్ చేశారు అంటే డివి మల్లేశ్వరరావు గారు అని చెప్పేసి ఒక ప్రొఫెసర్, ఆయన ఒక సైకియాలజిస్ట్ కూడా. సో ఆయన లైఫ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని, తన పర్సనల్ లైఫ్లో జరిగినటువంటి ఒక పర్సనల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని, సో ఆ ఇన్సిడెంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ చేరకపోవడం వల్ల దాని మీద తను బాగా ఆలోచించి
ఇలాంటి సిచ్యువేషన్ నేనే కాదు ఎంతోమంది ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకురావాలన్న ఒక ఆలోచనతో మొదలైందే ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డ్. సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ ఒక వయసుకు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు గుళ్ళకి యాత్రలకి వెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు, వాళ్ళు ఏదైనా కళ్ళు తిరిగి పడిపోయినా, కాన్షియస్లో లేని సందర్భంలో సో వాళ్ళ దగ్గర ఇది ఉంటే స్కాన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేయవచ్చు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, రిటైర్డ్ పర్సన్స్ కానీ పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఇది ఖచ్చితంగా క్యారీ చేయాల్సినటువంటి టూల్. ఈరోజు మనం రకరకాల టూల్స్ని మనం నిరంతరంగా ప్రతి ఒక్కరు బయటకు వెళ్తే ఫోన్ అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తాం. అలాగే ఎమర్జెన్సీ కార్డుని కూడా మనం మెయింటైన్ చేయడం వల్ల ఏదైనా అనుకోని సంఘటన మన లైఫ్లో జరిగినప్పుడు మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఫ్యామిలీకి ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు మన ఇంట్లో మన వాళ్ళు మళ్ళీ మనం తిరిగి వచ్చే వరకు మన కోసం ఆలోచిస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా సందర్భంలో సడన్గా మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా, ఒక రోజంతా మనం రెస్పాండ్ అవ్వకపోయినా, ఒక 2 రోజుల పాటు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ మానసిక ఆందోళనకి ఎంతగా గురవుతారో ఇది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్గా నేను డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయిన ఒక సంఘటన, నేను ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అనౌన్స్మెంట్ వింటున్నాను. ఒక చిన్న పాప తప్పిపోయింది, ఆ పాపకు సంబంధికులు ఎవరైనా ఉంటే ప్రచార కేంద్రం దగ్గరికి వచ్చి పాపని తీసుకువెళ్లాల్సిందిగా కోరుచున్నామని ఒక దేవాలయంలో అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఆ సమయంలో నా దగ్గర ఈ కార్డు ఉంది. నేను ఆలోచిస్తున్నాను, ఇదే కార్డు ఆ పాప దగ్గర ఉంటే సో ఇమీడియట్గా ఆ పాప ఎవరైతే ఆ పాపని ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు స్కాన్ చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పేవాళ్ళు కదా. ఎందుకంటే ప్రచార కేంద్రం వరకు వాళ్ళు వచ్చారు అంటే అప్పటికే పాప తప్పిపోయి 1 గంట అయి ఉండొచ్చు, 2 గంటలు అయి ఉండొచ్చు, లేదా 3 గంటలు అయి ఉండొచ్చు. ఈలోపు వాళ్ళు ఎంత ఆవేదనకు గురవుతారు, వాళ్ళ పాప ఏమైంది అనేటటువంటి ఒక మానసిక ఆందోళనలతో చాలా బాధపడతారు. సో అలాంటి సందర్భాలు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ప్రచార కేంద్రం ఉంది కాబట్టి ఓకే, ఇంకా అలాంటి ఫెసిలిటీస్ లేని ప్రాంతాల్లో కూడా ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా బయట ప్రాంతాల్లో ఉండి హాస్టల్స్లో చదువుకుంటూ ఉంటారు. సో దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు సింగిల్గా. అలాంటి సందర్భాల్లో ఈ కార్డ్ అనేది మన దగ్గర ఉండడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇది మనకి బాగా హెల్ప్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఇది ప్రతిరోజు ఉపయోగపడకపోవచ్చు. ఉపయోగపడే సందర్భం వచ్చినప్పుడు సో దీని వాల్యూ ఏంటనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డ్ని మెయింటైన్ చేస్తూ మీ బంధువులు, మీరు ఎవరైతే బాగుండాలి అని కోరుకుంటారో, ఎవరైతే క్షేమంగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా మీరు దీన్ని సజెస్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే దీనికోసం మనము వేలకు వేలు హెచ్చించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక నామినల్ కాస్ట్ కింద దీనికి 666 రూపాయలు పే చేస్తే మీకు లైఫ్ టైం ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఇంకా జీవితకాలం మొత్తం కూడా ఈ కార్డు మీతో ఉంటుందండి. ఒకవేళ ఏదైనా సందర్భంలో మీరు ఈ కార్డు పోగొట్టుకున్నప్పుడు దీని మీద మీకు ప్రతి కార్డ్కి కూడా ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మీరు తెలియజేసినప్పుడు మళ్ళీ ఈ కార్డుని మీరు పొందగలుగుతారు. సో మీరు దీన్ని పలు విధాలుగా జిరాక్స్ తీసుకోవచ్చు, లేదా దీన్ని డూప్లికేట్ ప్రింట్స్ చేయించుకొని మీరు డిఫరెంట్ థింగ్స్కి, సో అలాగే పెట్స్కి మీరు దీన్ని ఒక కార్డ్ని నలుగురికి యూజ్ చేయొచ్చు ఫ్యామిలీలో. కాబట్టి దీనికి మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ కూడా, సో మీ పేరు, మీ ప్రాంతం, మీరు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరికి తెలియజేయాలి మీ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి 2 ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, అది మీ భార్యది అవ్వచ్చు, మీ మదర్ది అవ్వచ్చు, మీ ఫాదర్ది అవ్వచ్చు, లేదా మీ బ్రదర్ది అవ్వచ్చు, మీ సిస్టర్ది, ఎవరైనా మీ బంధువుల్లో ఒక 2 కాంటాక్ట్స్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు ఇది మీకు ఈ కార్డు యాక్టివేట్ అవుతుంది. వన్స్ యాక్టివేట్ అయిందంటే ఇది మీకు లైఫ్ లాంగ్ మీకు ఇది వర్క్ అవుతుంది. కాబట్టి సో ఇలా మీరు ధరించడమే కాదు,
ఇది మీరు ధరించడం ఎంత ఇంపార్టెంటో, దీన్ని క్యారీ చేయడం మీరు ఎంత ఇంపార్టెంటో, ఏదైనా మీ కళ్ళ ముందుట ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఎవరైనా ఏదైనా కళ్ళు తిరిగి పడిపోయినా, ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి ఇబ్బంది పడుతున్నా, లేదా ఎక్కడైనా బిల్డింగ్ మీద నుంచి పడిపోయినా, ఏదైనా యాక్సిడెంట్కి గురైనా, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ముందుగా మీరు వాళ్ళ దగ్గర ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డు ఉందా లేదా చూడండి. ఒకవేళ ఉన్నట్లయితే ఇమీడియట్గా మీ యొక్క గూగుల్ స్కానర్ నుంచి ఈ క్యూఆర్ని కనుక స్కాన్ చేస్తే వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మొట్టమొదటిగా మన గురించి మన ఫ్యామిలీకి తెలిసినంతగా ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు. సో వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ కనుక ముందుగా వెళ్తే, సో ఆన్ ద స్పాట్ వాళ్ళు ఎలా స్పందించాలో అలా స్పందించి వాళ్ళకి ఏం కావాలో, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆ సమయంలో ఏ మెడిసిన్ అవసరమో అనే విషయాలు కూడా ఫ్యామిలీ నుంచి తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో మేము ప్రతి ఒక్కరికి దీన్ని మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇది అయితే దీన్ని ఎలా స్కాన్ చేయాలి, మీకు ఒక చిన్న డెమో కూడా నేను మీకు చేసి చూపిస్తాను. సో ప్రతి ఒక్కరం కూడా మొబైల్ మెయింటైన్ చేస్తున్నాము. ఇందులో గూగుల్ స్కానర్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా మనం గూగుల్ స్కానర్ ఓపెన్ చేస్తే, సో నేను మీకు డెమో కూడా చూపిస్తాను. సాధారణంగా మనం ప్రతి ఒక్కరం కూడా గూగుల్ అనేది యూజ్ చేస్తాము, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తాము. అందులో ఆటోమేటిక్గా గూగుల్ ఉంటుంది. గూగుల్లో మనకి ఇట్లా గూగుల్ స్కానర్ అనేది ఉంటుంది. ఓకే, సో మీకు ఇక్కడ గూగుల్ స్కానర్ని మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ గూగుల్ స్కానర్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఈ స్కానర్ ద్వారా ఈ క్యూఆర్ని స్కాన్ చేయాలి. ఓకే, నేను మీకు స్కాన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు స్కాన్ చేసినప్పుడు దీనికి సంబంధించిన లింక్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ స్కానర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ పర్సన్ యొక్క సమాచారం ఇక్కడ ఉంటుంది, అతని పేరు. ఇక్కడ మీకు తెలుగులో ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, దయచేసి నా పరిస్థితి నా ఫ్యామిలీకి తెలియజేయగలరు. ఇందులో మీరు చూడండి 2 ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ నెంబర్స్ ఉన్నాయి. అందులో మీరు ఏదైనా కాంటాక్ట్ మీద జస్ట్ ఇట్లా టచ్ చేసినప్పుడు డైరెక్ట్గా అది కాలింగ్లోకి వెళ్ళిపోతుంది. అంబులెన్స్ సింబల్ ఉంటుంది, ఈ అంబులెన్స్ సింబల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అంబులెన్స్కి కాల్ వెళ్ళిపోతుంది. పోలీస్ సింబల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా పోలీస్కి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ మనకి సిపిఆర్ గురించి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇంకా ఇలా మరికొన్ని వీడియోస్ కూడా దీనికి అటాచ్ అవుతాయి. ఈవెన్ డాక్టర్ సలహాలతో సో చిన్న చిన్న ట్రీట్మెంట్స్ టెంపరీ, అంటే అంబులెన్స్ కానీ లేదంటే వాళ్ళ సంబంధికులు కానీ వచ్చేలోపు ఆ వ్యక్తిని మనం ఎలా ట్రీట్ చేయాలి అనే విషయం మీద కొన్ని సలహాలు కూడా సూచనలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఈ కార్డ్ అనేది మనము ఏదైనా అత్యవసర అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదైనా సంఘటనకి గురై ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు దీన్ని స్కాన్ చేయడం ద్వారా సో మన ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. సరే కదా, ఈ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఇంటిమేషన్ కార్డు ఎలా పనిచేస్తుంది, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఎవరెవరు ఉపయోగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎమర్జెన్సీ కార్డ్ని మీరు కూడా బయటకి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు దీన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు, క్యారీ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన పూర్తి సమాచారానికై లేదా ఇది కావాల్సిన వాళ్ళు సో చక్కగా డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. సో వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ లేదా లైవ్లో కూడా కలవాలనుకుంటే కలిసి ఈ ఎమర్జెన్సీ కార్డ్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని సో ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని మీ ఫ్యామిలీలో క్రియేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక భరోసాగా మీకు మారుతుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఫ్యామిలీకి. మనం బయటికి వెళ్తున్నప్పుడు మన ఫ్యామిలీకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున తెలుపుతున్నాను, ఇది ఖచ్చితంగా తీసుకోండి, మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇదేం వేలకు వేలు కూడా కాదు, కేవలం 666 రూపాయలు ఒక్కసారి మనం దీనికోసం వెచ్చించాలి. థ్యాంక్ యూ సో మచ్.